నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ పాలిటిక్స్. నా పేరు పవన్ కుమార్. పంజాగట్టు నుండి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఏదైతే రూట్ ఉందో మనం చూసినట్టయితే ఈ రూటు ఇక్కడ నుంచి డైరెక్ట్ తెలంగాణ భవన్ వరకు, తెలంగాణ భవన్ నుంచి కేబుల్ వరకు సింగిల్ రూట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే అక్కడ మన రోడ్ ఆపేశారు. అక్కడ ముందు మనం చూసిన కేబీఆర్ పార్క్ కనిపిస్తుంది. ఆ కేబీఆర్ పార్క్ నుంచి వెళ్ళే దారి ఏదైతే రోడ్ ఉందో అది ఇప్పుడు బంద్ చేశారు. మేబీ అది ఒక నెల లేదా 2 నెలల వరకు అది ఆగిపోయే ప్రసక్తి ఉంది. కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ యొక్క దారిని చూపించమని ట్రాఫిక్ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. సో నిన్న కూడా చాలా ఇబ్బందిగా గురైనట్టు ప్రయాణికులు చూస్తున్నాము. మీరు చూస్తున్న ఎగ్జాక్ట్ గా మనం ఉన్న ఎక్స్క్లూజివ్ లొకేషన్ లో ఉన్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే మీరు పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి వస్తున్నటువంటి ఈ దారిలో డైరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఫ్రీ లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ ఆ రకంగా వెళ్లాల్సిన దారి అన్నమాట. సో అక్కడ నుంచి కూడా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఇక్కడ అక్కడ వెళ్ళే ప్లాన్ లేకుండా మళ్ళీ ఇక్కడ స్ట్రేట్ వచ్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తున్నది. సో ఎయిటెకలకైతే ఇది కొద్దిగా అంటే ఫ్లైఓవర్ కట్టే విషయంలో కొద్దిగా ప్రజలకు ఇబ్బందిగానే ఇక్కడ ఎక్కువ చూసినా కూడా మోస్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి, బిజినెస్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ దారిలో ఎవరైనా సరే గమనించుకొని గుర్తు చేసుకుని అయినా సరే కానీ ఈ దారిలో రాకుండా వేరే దారిలో ఆల్టర్నేటివ్ చూసుకొని ఒకవేళ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా, గతం చూసాం చాలా ఫ్లైఓవర్లు కూడా అంటే సంవత్సరాల తరబడి అట్లనే పెండింగ్ లో పడి ఆ రోడ్లన్నీ బంద్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడ్డ సమయం మనం చూస్తున్నాం. కాబట్టి మెయిన్గా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే దారిలో మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిన కోరుకున్నాం. సోషల్ మీడియాలో కూడా పోలీసులు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు చెప్పడం ద్వారా కూడా తెలుస్తుంది. సో ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడం ద్వారా ఈ రకంగా కొద్దిగా చూసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్క్లూజివ్గా మన సాలిడ్ టీవీ నందు కూడా ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. మరిన్ని విషయాల కోసం మీరు మా ఛానల్ చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ గా ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ముంగట ఉన్నటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ పోయే దారిలో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే పోలీసులు కూడా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ విధానంలో కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీసు కూడా వాళ్ళకి నిబంధనలు పాటించడం కూడా బాగా అనిపిస్తుంది. అంటే ప్రజలకు ఎప్పుడు కూడా ఏం అవసరం ఉన్నా కూడా వాళ్ళకి కర్తవ్యం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫ్లైఓవర్ అండ్ అండర్ పాసెస్ వర్క్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఇన్ ప్రోగ్రెస్, ట్రాఫిక్ డైవర్షన్ అట్ ఎన్టీఆర్ భవన్. చూడడానికి ఎన్టీఆర్ భవన్, టేక్ లెఫ్ట్ అట్ ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, బీవీబీ, ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 5, నో రైట్ టర్న్ ఆన్ వే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రైట్ టర్న్ లేదు అన్నట్టుగా చెప్తున్నాడం జరిగింది. సో స్టేట్ వెళ్ళడం కానీ ఇక్కడ అటువంటి అవకాశాలు కూడా లేవు. 1 వే ట్రాఫిక్ మూవ్మెంట్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్. సో చూసి నిన్న నుంచే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు బోర్డు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే మనం చూసినట్లయితే పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి రావడం జరుగుతుందో వాళ్ళందరూ జూబ్లీస్కి వెళ్ళే చెక్ పోస్ట్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ తీసుకొని తెలంగాణ భవన్ నుంచి ఆ రకంగా వెళ్ళి మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళి వాళ్ళ యొక్క పనిని చూసుకోవాల్సిందిగా బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. కైండ్లీ కోఆపరేట్ విత్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. సో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ద్వారా ఈ రకంగా బ్యానర్స్ పెట్టడం ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం అని తెలుసుకోవచ్చు. ఇక ఎక్కడ చూస్తే అక్కడ బార్కర్స్ నిర్వహించడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా కేబీఆర్ పార్క్ ముందు ఉండడం జరిగింది. సో
ప్రజలు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిన్న చూసినట్టే కొద్దిగా అంతర్గతం కొద్దిగా అయింది, కానీ ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వహించడం, ప్రజలు కూడా ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.